హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దివాళీ. ఈ దివాళీకి అయితే నేను మా ఇంట్లో స్వీట్ చేద్దామని మోతీచూర్ లడ్డు అయితే చేశాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక 15 మినిట్స్లో అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఓకే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఓన్లీ శనగపిండి, ఇంకా చక్కెర పాకం, ఆయిల్ అంతే. ఇలా గార్నిష్ కోసం అయితే నేను పిస్తాలు వేసాను మీద. సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం చూడండి. ఫస్ట్ అయితే నేను 1 కప్పు బేసన్ అయితే తీసుకున్నానండి, శనగపిండి. అది జల్లెడబట్టానమాట. సో ఇలా జల్లిపడితే ఏమవుతుందంటే సాఫ్ట్గా వస్తుంది టెక్స్చర్ అనేది కలిపినప్పుడు. మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడైనా ఇలా జల్లెడబట్టుకొని చేసుకోవాలి, బాగుంటుంది. ఇదంతా ఒక బౌల్లో అయితే వేసుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేయాలి. సేమ్ మనం బజ్జీల పిండికి ఎలా కలుపుకుంటామో అంతకన్నా కొంచెం లూజ్గా ఉండాలండి. ఇది ఇంకా పల్చగా ఉండాలన్నమాట. బాగా అయితే కలిపానండి. ఏ ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ సిరప్ కోసం అయితే షుగర్ సిరప్కి 2 కప్స్ షుగర్ అయితే వేసాను. 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. రెండు ఒకేసారి పెట్టానండి. ఇంకా ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి అయితే వేసాను. మనం కలుపుకున్న బేసన్ అయితే ఉంది కదా, అది ఇలా వేసుకోవాలన్నమాట ఆయిల్లో. మనం నార్మల్గా బయట అయితే జాలి ఉంటుంది కదండి, ఇంట్లో జాలి లేదు. సో నేను మొత్తం వేసేసి బాగా కలిపాను అనమాట. అవి దగ్గర పడకుండా బాగా కలుపుతూ ఉన్నాను. అవి అలా విరిగిపోతూ బాగా క్రిప్సీగా అయితే అయ్యాయి. అవి ఆయిల్లో బాగా అయితే క్రంచీగా అయితే కావాలన్నమాట. ఆయిల్లో వేగాక సపరేట్గా అయితే తీసి పెట్టాలి. ఇక్కడ సిరప్ కూడా రెడీగా వస్తుంది. సో నేను కలర్ కోసం అయితే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను సిరప్లో. ఇదంతా కూడా డ్రైన్ చేశాను అనమాట. బయటికి తీసి ఒక సపరేట్ ప్లేట్లో అయితే పెట్టాను. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సపోర్ట్ చేయండి. మీరేం చేసుకున్నారో కామెంట్ పెట్టండి ఫెస్టివల్స్కి. చూడండి, ఇంకొకసారి కూడా అయితే వేసాను, మిగిలింది. అలా ఫాస్ట్గా కలిపేస్తూ ఉంటే అయితే మొత్తం సపరేట్గా అవుతుంది. మొత్తం ప్లేట్లో అయితే వేసాను. అది ఇంకా కొంచెం గట్టిగా ఉందండి, మనం దేంతో అయినా స్మాష్ చేసుకోవచ్చు. సో నేనైతే మిక్సీ బౌల్లో వేసి ఒక రౌండ్ అయితే మిక్సీ వేసాను. జస్ట్ ఒక రౌండ్ సరిపోతుందండి, అంతే, ఎక్కువగా కూడా అవసరం లేదు. చూడండి, సాఫ్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా షుగర్ సిరప్లో అయితే వేసి కలపాలి.
నేనైతే లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి ఇది వేసి అయితే కలిపాను. కొన్ని కాజులు అయితే వేసాను సిరప్లో. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిందంతా వచ్చేసి దీంట్లో వేసి గడ్డలు కట్టకుండా కలిపాను. ఇది దగ్గర పడుతుంటే ఒక స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేయగానే త్వరగా చిక్కబడుతుంది కదా, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఆల్మోస్ట్ అయితే దగ్గర పడిపోయింది కదా. ఇంకా ఇదంతా తీసుకొని నేనైతే ఒక ప్లేట్లో వేసి లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. చాలా వేడిగా ఉంది అసలు లడ్డు చేస్తుంటే అయితే, అందుకే కొద్దిసేపు అయితే చల్లారనిచ్చాను. ఇలా ఒక్కొక్కటిగా అయితే లడ్డూలను అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎంతో టేస్ట్గా మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయింది. చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.